జై శ్రీమన్నారాయణ. ఒక భక్తుడు ఒకసారి స్వామి కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు. అలా చాలా రోజులు చేసిన తర్వాత ఆ భక్తికి మెచ్చి శ్రీమన్నారాయణులు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. అని అప్పటిదాకా భక్తిగా ఆయన కూర్చొని చేయడం మూలాన అతనికి కూర్చోవడానికి సరే అయ్యా నాకు నీకు ఏం కావాలని ఇస్తావంటే అడుగు, నువ్వు ఏం కావాలన్నా ఇస్తాను, అది 1 నిమిషంలో అడుగు నన్ను అని చెప్తాడు. 1 నిమిషంలో అంటే అడిగాడు. ఫస్ట్ నేను కూర్చోడానికి మంచి మెత్తని చైర్ కావాలి, ఓకే. రెండోది నేను పడుకోవడానికి కావాలి, నేను ఉండడానికి ఇల్లు కావాలి, ఓకే. నేను తిరగడానికి కారు కావాలి, ఓకే. నేను చివరికి నాకు వృద్ధాప్యం వచ్చేసింది, అప్పుడు ఏం కావాలి, నీకు ఏం కావాలి, జబ్బులు రోగాలు ఇవన్నీ రాకూడదు, ఓకే. ఇవన్నీ చివరికి ఏం కావాలి, చివరికి ఏముంది స్వామి, ఇక ఈ సంసార బంధంలోకి వెళ్ళి బయటపడాలి అంటే అప్పుడేం కావాలి, మోక్షం కావాలి. అప్పుడు భగవంతుడు ఏమన్నాడు తెలుసా, పిచ్చోడా, నన్ను నీ కార్లు బంగ్లాలు ఇవి అడగకుండా మోక్షాన్నే నన్ను నువ్వు అడిగి ఉన్నట్లయితే మోక్షంతో పాటు ఇవన్నీ నీకు ఇచ్చేవాడిని, చివరికి మోక్ష ప్రాప్తి కూడా ఇచ్చేవాడిని. కానీ 1 నిమిషం అయిపోయింది, నువ్వు అడిగే మోక్షం లోపలని ఇవన్నీ అడిగావు. ఈ ఇహపరంలో కన్నా ఈ చిల్లర కోరికలన్నీ కోరి వీటి కోసం ఆలోచించావు, కానీ చివరికి అంతిమంగా నువ్వు ఎక్కడికి చేరుకుంటా నీకేం కావాలనేది ఆలోచించలేదు. ఎవరైనా భక్తులకి మేము చెప్పేది అదే, భగవంతుణ్ణి ఏమి అడగండి, మోక్షం అడగండి, మోక్షంతో పాటు అన్నీ వస్తాయి మీకు. జై శ్రీమన్నారాయణ.